మీడియా సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించేటువంటి గొంతుల మీద కేసు పెట్టాలి అని ప్రభుత్వం ఆలోచించటం తప్పులేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఒక ఎజెండా ఉంటుంది. ఆ ప్రభుత్వ ఎజెండా పాలిటిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ పోలీసులు లెజిస్లేటివ్ బాడీ కాదు, ఎగ్జిక్యూటివ్ బాడీ. చట్టాలు చేయటం వరకు శాసనకర్తల యొక్క రోల్ అయితే, చట్టాలను అమలుపరిచేటువంటి బాధ్యత పోలీసులది. కానీ దురదృష్టం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు ఫాలో అవుతున్నటువంటి రాజ్యాంగం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కాదు, లేకపోతే భారతీయ పిఎన్ఎస్ఎస్ కాదు, బిఎన్ఎస్ కాదు. ఇక్కడ ఫాలో అవుతుంది పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యూషన్, పీసీ, పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యూషన్. పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యూషన్ ఎలా ఫాలో అవుతుంది అంటే, మీ అందరూ మీడియా సోదరులు పొద్దున్నుంచి చూస్తున్నారు. పోలీస్ స్టేషన్లకు తీసుకురావటం అక్రమమా సక్రమమా చట్టం చూసుకుంటుంది. ఒకవేళ ఆ ప్రశ్నించేటువంటి రావణ్ కొంచెం ఎక్సెసివ్గా ప్రశ్నించాడు, లాంగ్వేజ్ కొంచెం ఎక్కువగా చెప్పాడు అని ఫీల్ అయితే చట్టం బెయిల్ ఇస్తుందా, బెయిల్ ఇవ్వదా, ఏం చేస్తుంది అనేది లా విల్ టేక్ దర్ ఓన్ కోర్స్. అయితే చట్టం చేస్తున్నటువంటి పని చట్టం చేస్తుంది. రావణ్ కొంచెం ఎక్సెస్గా ప్రశ్నించాడు అనుకున్నప్పుడు చట్టం బెయిల్ ఇస్తుందా, బెయిల్ ఇవ్వదా పక్కన పడేసేయండి. ఇట్స్ అ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. అరెస్ట్ చేయటం అది సక్రమమా, మంచిదా, చెడ్డదా అనేది నేను అక్రమం అంటాను, వాళ్ళు సక్రమం అంటారు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ పోలీస్ స్టేషన్ల మీద దాడి, వందల మంది పోలీస్ స్టేషన్లోకి దూకి, ఈవెన్ పిఠాపురంలో, నిన్న కాకినాడలో, ఈరోజు మచిలీపట్నంలో, ఈరోజు పోలీస్ స్టేషన్ల మీద వందల మంది జనసేన కార్యకర్తలు దాడి చేసి ఒక వ్యక్తిని కొట్టాలి, ఒక వ్యక్తిని చంపాలి అని చూడటం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్న పార్టీకి తప్ప రైటా? ఆలోచించాలి. పార్టీలు ఆలోచించాలి, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి, ప్రభుత్వం కూడా ఆలోచించాలి. నాకు ఈ సందర్భంలో ఒక మాట గుర్తొస్తుంది. పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పార్టీ వ్యక్తి తిరుపతిలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ చంప మీద కొట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసినటువంటి రగడ మర్చిపోయారా? అధికారం అనేటువంటి పొరలు కమ్మేసి కనిపించటం లేదా? చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్టు, నారా లోకేష్ గారి మీద అరెస్టు జరిగినప్పుడు, మీ అరెస్టు జరిగినప్పుడు ప్రతిపక్షం మీద ఫైట్ చేసింది మేమే కదా సార్. ఆ రోజు మాట్లాడింది ప్రతిపక్ష గొంతు మాదే కదా. ఆ రోజు మీరు ప్రతిపక్షాలుగా మా సహకారం తీసుకొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అని ఒకటి ఏర్పాటు చేసి, జడా శ్రవణ్ కుమార్ గారు మీరు దానికి చైర్మన్గా ఉండాలని రిక్వెస్ట్ చేసింది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కాదా? ఈ సోకాల్డ్ అచ్చెన్నాయుడు అండ్ జనసేన పార్టీ మంత్రి దుర్గేష్ మీ అందరం కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అని మీటింగులు పెట్టి తిరగలేదా? ఏమైపోయింది ఈరోజు ప్రజాస్వామ్యం? ఏమైపోయింది ఈరోజు? ప్రశ్నిస్తే కేసు పెట్టారు, చట్టం ప్రకారం తీసుకురండి, అరెస్ట్ చేయండి, కోర్టు బెయిల్ ఇస్తే హ్యాపీగా తీసుకుంటాం,
బెయిల్ ఇవ్వకుండా రిమాండ్ చేస్తే కోర్టులోనే బెయిల్ తెచ్చుకుంటాం. కానీ వాట్ ఈస్ దిస్? బెయిల్ వచ్చేంత వరకు ఆగి బయటికి రాగానే వేరే పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళిపోవటమా? ఇది డెమోక్రసీనా? ఈరోజు మీ దగ్గర అధికారం ఉంది, మీ దగ్గర 4 కార్యకర్తలు ఉన్నారు. పిల్లి బిత్తర కార్యకర్తలకు చెప్తున్నా నేను, మీరు పెద్ద మగాళ్ళు అనుకుంటే, మనగాళ్ళు అనుకుంటే, అధికారంలో ఉన్న పార్టీ, ఉప ముఖ్యమంత్రి పార్టీలో కార్యకర్తలుగా 90 సంవత్సరాల ముసలమ్మ కూడా కర్ర తీసుకుని వచ్చి కొడుతుంది. అది పెద్ద గొప్పతనం కాదు. పోలీసులు అనుకున్నారు నాయనకు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, నాయనకు ముఖ్యమంత్రి ఉన్నారని కార్యకర్తల మీద దాడి చేస్తే, ఎవరు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా మీరు దాడి చేసి గొప్పవాళ్ళని ఫీల్ అయిపోతే ఎట్లా? ఒక వ్యక్తి యొక్క ప్రజాస్వామ్య హక్కులు కాపాడి అప్పుడు చెప్పండి గొప్పగా, అప్పుడు మాట్లాడండి. ఒక వ్యక్తిని బయటికి తీసుకురావటం, ఒక వ్యక్తిని కొట్టకుండా కాపాడటం, అది ప్రజాస్వామ్య లక్షణం. కానీ ప్రతిపక్ష పార్టీ కోసం పోరాడాలి, కానీ అధికారంలో ఉన్న పార్టీకి వాళ్ళ నాయకుడిని అన్నాడని పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయటం అది గొప్పతనం అనుకొని పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని పెంచుకుంటున్నాడా? పవన్ కళ్యాణ్ యొక్క గౌరవాన్ని పెంచుకుంటున్నాడా, తగ్గించుకుంటున్నాడా? డిసైడ్ యువర్ సెల్ఫ్. నేను ఈరోజు మీడియాల సాక్షిగా ఒక గత ప్రభుత్వంలో మాట్లాడినటువంటి మాటలకి ఇప్పుడు ఏం శిక్ష వేయాలి, ఇప్పుడు ఏం చేయాలి అనేది మీరే ఒక్కసారి ఆలోచన చేసి డెసిషన్ తీసుకోమని కోరుతున్నా. ఈ వీడియో చూసిన తర్వాత నేను కాసేపు మాట్లాడిన తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు. నాకు ఒకరిని తిట్టడం ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార వన్నిచ్చి చూపిస్తాం. థ్రెట్స్ ఇవ్వడం, వంట చేతి వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం. కొడకల్లారా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె, పశువు సంబంధించిన కొవ్వు, పందికి సంబంధించిన కొవ్వులు, ఇవి ఎక్కువ ఉన్నాయి. మహిళలను టార్గెట్ చేయడం, డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడదు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఇది ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన. మత విశ్వాసాలను అవమానించడం, అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు వాళ్ళకి ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం. రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకోలేదు అన్నారు కానీ బ్రహ్మచారం చెప్పలేదు. హింసకు ప్రేరేపించడం, రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ల ఒట్టి చేతులు అభినందనగా రెడీరా. ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు. మీకు నైతిక బాధ్యత ఉన్నప్పుడు చట్టాలను చేసే లా మేకర్స్ లా బ్రేకర్స్ అయితే ఏ బలవంతు చట్టాలు పాటించండి. చూసారుగా, రాడ్ల కత్తుల కర్రల చెప్పండి నా కొడకల్లారా, ఎక్కడికంటే అక్కడికి వస్తా. కేసులు అయినాయా అండి? ఇప్పుడు మరి కేసు బుక్ చేద్దామండి. నా కొడకల్లారా, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నా కొడకల్లారా, గొంతు పిసుకు చంపేస్తా. కేసు బుక్ చేద్దామండి. మిమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి 100 మంది 1000 మంది వైసీపీ కార్యకర్తలు వచ్చి మా నాయకుడిని తిడతావా, మా ఎమ్మెల్యేలను తిడతావా అని పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని పెట్టి దాడి చేయొచ్చండి? చేయొచ్చా? చేతగాని ప్రభుత్వం గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. మీరు మాట్లాడితేనేమో లా, మేము మాట్లాడితేనేమో బ్రేక్. మీరు మాట్లాడితే చట్టం, మేము మాట్లాడితే మాత్రం నేరం. మీరు మాట్లాడితే మాత్రం గౌరవం, మేము మాట్లాడితే మాత్రం అగౌరవం. మీరు చేస్తేనేమో సంసారం, మేము చేస్తేనేమో వ్యభిచారం. ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన. ఈయనకంటే హోమ్ మినిస్టర్ కావాలంట. ఇద్దాం. పంచాయతీరాజ్ శాఖలో ఉన్నప్పుడే ఈ విధంగా పోలీస్ స్టేషన్ల మీద దాడి చేస్తుంటే, పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి రాళ్ళు, రప్పలు, కత్తులు, కటార్లతోటి దాడులు చేస్తుంటే, ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు మీరు సమర్థించుకోలేక నరేంద్ర మోడీని 1000 మంది సోషల్ మీడియాలో పచ్చిబూతులు తిడుతుంటారండి. నరేంద్ర మోడీ ఏ రోజైనా ఇలా చేయొచ్చండి? చేశాడండి? హోమ్ మినిస్టర్ అమిత్ షాని మాట్లాడతారండి, ఏ రోజైనా చేశారండి? గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మీద మాట్లాడారండి, ఏ రోజైనా చేశారా? ఒకవేళ ఆయన చేస్తుంటే ఖండించాం. ఈరోజు మీరు చేస్తున్నారు. ఎంత చేస్తున్నారు అంటే, మీరు ప్రత్యక్షంగా అనుభవించి కూడా దానికి 3 ఇంతలు మీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. మీ కార్యకర్తలు అనుకుంటున్నారు మా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని
అంటే మేము చాలా 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 పోలీస్ స్టేషన్ల మీద పడి దాడి చేశామనుకుంటున్నారు. మీరు దాడి చేస్తుంది, మీ కార్యకర్తలను దాడి చేస్తుంది, మీరు సహకరిస్తున్నారు, మాకేదో గొప్ప పేరు వస్తుంది అనుకుంటున్నారు. ఒక్కొక్క కార్యకర్త వేసే రాయి 1,00,000 ఓట్లు మీకు నష్టం కలిగిస్తుంది అని మీరు గుర్తుపెట్టుకోండి. మీ కార్యకర్తలు చేసే ప్రతి స్లోగన్, మీ కార్యకర్తలు వేసే ప్రతి రాయి అది మీ పార్టీని కిందకి సమాధులు ఒక 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 60 అడుగుల గొయ్యి తీసి ఆ గొయ్యిలో మీ పార్టీని పాతి పెట్టడానికి, ప్రజాస్వామ్యాన్ని పాతి పెట్టినట్టు మీ పార్టీని పాతి పెట్టడానికి మీ కార్యకర్తలు కంకణం కట్టుకున్నారు. పెట్టుకోండి, ఎన్ని కేసులు పెట్టుకుంటారు పెట్టుకోండి. ఈ రోజు కాకపోతే రేపుగా తెల్లుండి ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని రక్షణ కోసం మేమందరం ఉంటాం. నెంబర్ 2, రాజకీయ పార్టీలు అత్యంత దురదృష్టకరం ఏంటి అంటే రావణ్ కని శ్రవణ్ కని దేనికోసం పోరాడామండి? దళిత క్రైస్తవ సమర శంకారావంలో రావణ్ ఏమన్నాడు? దళిత క్రైస్తవులకు సంబంధించి ఎవరైనా హిందువులుగా ఉన్నటువంటి అతను ఎవరో తెలంగాణ స్వామి యేసు ప్రభు వాడు ఒక వ్యభిచారికి పుట్టాడు అని మాట్లాడిన దాని మీద కంప్లైంట్ ఇస్తే రాధా మనోహర్ స్వామి రిజిస్టర్ చేయలేదు. మరి పవన్ కళ్యాణ్ అన్నట్టుగా రిజిస్టర్ చేయలేనటువంటి వ్యక్తుల మీద నేను కూడా మాట్లాడవచ్చా అని మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ మల్లంగ్రామంలో జరిగినటువంటి అంశం గురించి మాట్లాడాడు. ఇలా మీరు మాట్లాడితే, ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడుతున్నారు. మరి ఎవరి మీద అయితే కేసులు పెట్టాం వాళ్ళని రిజిస్టర్ చేయలేదన్న మాట మాట్లాడారు. నేను ప్రతి సందర్భంలో 2 చెక్కల దేవుడు, 3 మేకుల దేవుడు, జీసస్ క్రైస్టు అనేటువంటి ప్రతి ఒక్క పదాన్ని విపరీతంగా నన్ను లిల్లీ పుట్ అంటూ నా బాడీ షేమింగ్ చేసి నన్ను ప్రతి సందర్భంలో తీసేసిన మేస్టాడని నా వ్యక్తిత్వ హననాన్ని చేస్తున్న రఘురామకృష్ణరాజుని 4కు వస్తానన్నా. దట్స్ ఆల్. ఎందుకు? ఇంకొకసారి జీసస్ క్రైస్ట్ అంటే 4కు వస్తా. ఇంకొకసారి నన్ను లిల్లీ పుట్ అంటే నువ్వు పందిలాగున్నావు, నేను లిల్లీ పుట్ అట్ అవుతాను. నా బాడీ షేమింగ్ నువ్వు చేసావు. గౌరవ స్థానంలో ఉండి డిప్యూటీ స్పీకర్గా నువ్వు కామెంట్ చేసావు కాబట్టి నేను కామెంట్ చేశా. ఫస్ట్ కామెంట్ చేసింది మీరు, ఫస్ట్ మాట్లాడింది గౌరవ డిప్యూటీ స్పీకర్. ఈ రోజు వరకు నేను రెస్ట్రైన్డ్గా ఉన్నా, కానీ అల్టిమేట్గా నీవు చేస్తున్నటువంటి ప్రతి కామెంటు అంత గొప్ప స్థానంలో ఉండి, రాజ్యాంగబద్ధ పదవ స్థానంలో ఉండి నువ్వే చేస్తే నేను ఎందుకు చేయకూడదు? నేను ఒక లాయర్ని, నేను చేశా. అయితే ఈ దళిత క్రైస్తవుల్లో ఉన్నటువంటి కష్టాలను మేము ఆ రోజు చర్చించిన కారణంగా ఒక మాట మాట్లాడితే ఈరోజు మా మీద కేసులు పడుతున్నాయి. ఈరోజు కేసులు పడుతున్న సందర్భంలో కనీసంగా ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను ఈ సందర్భంగా చాలా చాలా డిసప్పాయింటెడ్గానే విమర్శించాల్సి వస్తుంది. చాలా సెన్సిబుల్ పాయింట్ కూడా. ఈరోజు రావణ్ ఎవరి గురించి మాట్లాడారండి? పాలకపక్షానికి వ్యతిరేకంగా మాట్లాడారు. హూ విల్ బి ద బెనిఫిటెడ్ పార్టీ? జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రావణ్ మాట్లాడింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ హింసకు వ్యతిరేకంగా మాట్లాడితే, శ్రవణ్ కుమార్ అనేవాడు ప్రభుత్వ హింసకు వ్యతిరేకంగా మాట్లాడితే దాని బెనిఫిటెడ్ పార్టీ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ప్రజాస్వామ్యం కోసం ఈ గొంతెత్తరిచేటువంటి జర్నలిస్టుల గురించి జరుగుతుంటే, దళిత క్రైస్తవులకి 40% ఓటింగ్ ఉన్నటువంటి మీకు ఈ రోజు దళిత క్రైస్తవుల సమస్యల గురించి పట్టడంలా, చర్చలు కూల్చుని మాట్లాడటంలా, రఘురామకృష్ణరాజు ఏ సమస్యల గురించి మాట్లాడినా మీరు మాట్లాడటంలా, చర్చల మీద మైకులు కూరుస్తుంటే మాట్లాడటంలా, పాస్టర్ల మీద కేసులు పెడుతుంటే మాట్లాడటంలా, పాస్టర్ల యొక్క కాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తుంటే మాట్లాడటంలా, కూల్చిన చర్చలను కట్టాలి అని మాట్లాడటంలా, 1950 ఆర్డర్ని మళ్ళీ రిస్టోర్ కొట్టేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేయటంలా. మీరు దేనికోసం ఉన్నారండి? రాష్ట్రంలో 40% ఓటింగ్ మీకు ఎందుకు ఉండాలండి? ఎందుకు జగన్మోహన్ రెడ్డికి దళిత క్రైస్తవులు ఓట్లు వేయాలండి? ఈ రోజు జరుగుతున్నటువంటి దాడుల మీద ప్రశ్నించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? ప్రెస్ మీట్లు పెట్టి మావిగన్ గురించి మాట్లాడతారా? రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఏంటి? నా మీద 2 కేసులు పెట్టారు, ఇంకా 4 కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక పక్క దాడులు జరుగుతున్నాయి, ఒక పక్క రావణ్ణి స్టేషన్ తిప్పి 100 మంది ఎగబడి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో మాకు సహకారంగా ఉండాల్సింది ఎవరు? గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రతి ప్రతిపక్ష పార్టీని, ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదిని, ప్రతి మహిళా సంఘాలని, ప్రతి న్యాయవాద సంఘాలని, ప్రతి ఒక్క విద్యార్థి సంఘాలని, ప్రతి ఒక్క మీడియా రంగాన్ని కూడా ఈ అంశాల్లో మద్దతు ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ఏ రాజకీయ పార్టీని విమర్శించడం కాదు. ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కు కోల్పోయినప్పుడు పోరాటం చేయాల్సిన బాధ్యత యాజ్ ఎ సొసైటీగా సమిష్టి బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మర్చిపోయి ప్రతిపక్ష పార్టీ కూడా రాజకీయాలు చేస్తూ ఉంటే, ప్రతిపక్ష పార్టీ కూడా ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ మానానికి వాళ్ళని గాలికి వదిలేస్తే ఇంకా ఈ సమాజంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంటుంది? ప్రజాస్వామ్యం ఏ విధంగా వెలిసిల్లుతుందో ఐ డోంట్ అండర్స్టాండ్. వాట్ ఇస్ ద డెమోక్రసీ? డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ ఫైటింగ్ అగెన్స్ట్ ది రూలింగ్ పార్టీ బై ది అపోజిషన్ పార్టీస్. కానీ దాన్ని పట్టించుకోకుండా మీరు మాట్లాడటం అనేది పూర్తి అసంబద్ధం.
ఈరోజు రావణ్కి 3rd కేసులో రిమాండ్ పెడుతున్నారు. మరి రిమాండ్ ఇప్పుడు పెడతారా, లేకపోతే ఎప్పుడు పెడతారు, లేకపోతే రేపు ఉదయం నుంచి తహసీల్దార్లు రేపటి నుంచి ఇన్ఛార్జిగా ఉండబోతున్నారు. రేపు జ్యుడిషియల్ ఆఫీస్ అందరికీ కూడా ఇక్కడ కాన్ఫరెన్స్ ఉన్న కారణంగా తహసీల్దార్ ఇస్ అ పొలిటికల్ పోస్ట్. సో తహసీల్దార్కి 7 రోజులు రిమాండ్ ఇచ్చే పవర్ ఉంటుంది. సో రేపు గనక రిమాండ్ తహసీల్దార్ దగ్గరకు తీసుకెళ్లటం మాత్రం పూర్తిగా, ఎందుకంటే రాత్రి 9 గంటలకి రావణ్ణి కస్టడీలోకి తీసుకున్నారు. 9 గంటల లోపు అంటే 24 గంటలు దాటుతున్న కారణంగా 9 గంటల లోపు రావణ్ణి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర పెట్టాలి. కూడదు అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎస్పీని కూడా హెచ్చరిస్తున్నా, తహసీల్దార్ని కూడా చెప్తున్నా, కూడదు అని. ఈ రోజు రిమాండ్ పెట్టకుండా రేపు ఉదయం గనక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గా తహసీల్దార్ ఉంటాడు కదా, తహసీల్దార్ మనం ఎంపాయింట్ చేసినోడే కదా, ఎట్లా ఒకళ్ళకి రిమాండ్ తీసేసుకుని 7 రోజుల తర్వాత చూసుకుందాం, పీటీ వారెంట్లు వేసుకుందామని మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తే మాత్రం చెప్తున్నాను కదా, హైకోర్టులో తహసీల్దార్ పోస్ట్ ఊడిపోతుంది, హైకోర్టులో పోలీసుల పోస్ట్ ఊడిపోతుంది. మీరు రాజకీయ నాయకుల కోసం మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు. చట్టం ప్రకారం రాత్రి 9 గంటలకు మీరు అతన్ని అరెస్ట్ చేశారు. 9 గంటల లోపు 24 గంటలు అవుతుంది కాబట్టి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టాలి. జడ్జి గారు ఏం ఆర్డర్ ఇస్తే మేము దానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. చెప్పండి. మహాసేన రాజేష్ గారు నిన్న ఒక డిబేట్ లో మీ మీద ఒక సంచలనమైన ఆరోపణ చేశారు. ఏంటంటే టీడీపీలో అతని పోస్ట్ అతనేనా? అది ఏంటి టీడీపీలో అతని పోస్ట్ ఏంటి? టీడీపీలో అతని పోస్ట్ ఏంటి? పోస్ట్ అయినా మాకు ఐడియా లేదు. ఐడియా లేదా? చెప్పండి. అయితే అతను ఏమన్నారంటే మీరు మీ అనుచరుడు మాట్లాడిన వాయిస్ లీక్ చేసి ఏంటది? ఏంది అనుచరుడు వాయిస్? ఏమని జడశ్రవణ్ గారు మీరు మీ అనుచరుడు మాట్లాడుకున్నది అంటే నన్ను అరెస్ట్ చేస్తారని మీరు అంటే, సార్ మిమ్మల్ని అరెస్ట్ చేయండి, మీకు అయిపిస్తాము, మీ బస్సులు గిస్సులు అన్ని తగలబెట్టేస్తాం, కులాల మధ్య మేము అంతా అని చెప్పేసి అతను ఆడియో లీక్ చేశాడు. మామూలుగా ఇది డిబేట్ లో, ఏబిఎన్ ఛానల్ డిబేట్ లో. దీనికి అది కాదు, అది రాంగ్, కులాల మధ్య అది తప్పండి, అది తప్పు. ఈ రోజు నాకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది 2 కేసెస్ లో, కాబట్టి నేను అరెస్ట్ అయ్యే సమస్య లేదు. నేనేం చట్టం వేరే వ్యక్తిని కాదు. అది వాయిస్ అంతా, ఇదంతా ఫేక్ వాయిస్. నేనేం మాట్లాడలేదు. మాట్లాడింది మరి ఆయనకి ఈ సందర్భంలో ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలియదు. ఒకవేళ అలాంటిది ఏదైనా మాట్లాడి ఉంటే ఆయనకి వెళ్ళి కేసు పెట్టుకోమని చెప్పండి, పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. ఒకవేళ నేను అలాంటి ఏదైనా చేస్తుంటే, మా అనుచరుడు రావడం చేస్తుంటే ఖచ్చితంగా పోలీస్ విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ కదా. డిబేట్ లో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంది? నీ దగ్గర ఆడియో క్లిప్పింగ్ ఉన్నప్పుడు గో అండ్ కంప్లైంట్ అగెన్స్ట్ మీ చేయమనండి, నో ప్రాబ్లం. దానికి ముహూర్తం కానీ ఏమన్నా బ్రహ్మ ముహూర్తం చూడాలా? అవసరం లేదు కదా. కంప్లైంట్ ఒక క్షణంలో వెళ్ళి చేసేయచ్చు కదా, పార్టీ వాళ్ళదే కదా. సో కాబట్టి ఆయన వెళ్ళి కంప్లైంట్ చేయమనండి, నేను కూడా సహకరిస్తాను. నేను అదే ఖండిస్తున్నాను కదా అంటున్నా. నేను ఇప్పుడు మీరు మాట్లాడినట్టు నేను మాట్లాడినట్టు 100 ఆడియో కాల్స్ వస్తాను ఈ రోజు. ఏది కరెక్ట్ ఏది ఇది తెలియదు కదా. సో ఒకవేళ నేను ఏమైనా మాట్లాడి ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీడియాలో రిలీజ్ చేయడం దేనికి? అనవసరంగా తనకు కూటుకొచ్చినా గుడ్డకొచ్చినా మీడియాలో రిలీజ్ చేయటం వల్ల నలుగురు చూసి అనుకుంటారు. పోలీసులకి ఏమని చెప్పండి, నేను పోలీసులకు సహకరిస్తా. ఆ వీడియో ఏంటో నాకు తెలియదు, నేను చూడలేదు. అయినా ఇలాంటి పొలిటికల్ వాళ్ళ కోసం మాట్లాడి మనకున్న వాల్యుబుల్ టైం పోగొట్టుకోవటం అనవసరం అనేది నా ఉద్దేశం.